అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము మేషరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నామండి. మేషరాశి వారికి జూన్ 23 అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే మేషరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూస్తేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఎటువంటి శుభార్తలు జరగబోతున్నాయో తప్పకుండా తెలుసుకుందాం. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు లేని వారంటే ఎవరుండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకలు లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. మన గురుగారి పేరు వచ్చి మణికంఠరాజు గారు అండి. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 8106914282. చాలా నమ్మకమైన గురుగారు అండి. ఒకసారి ప్రయత్నించుకోండి. ఇక ఇప్పుడు వివరాలకు వస్తే కనుక మేషరాశి వారికి రేపటి రోజున వీరి జీవితంలో ఎలాంటి మార్పులు అనేవి చేసుకోబోతున్నాయో, మీ జీవితంలో ఏం జరగబోతుంది, మీరు చేసుకోవాల్సిన చిన్న చిన్న పరిహారాలు, ఈ విషయాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందామండి. వీరికి రేపటి రోజున చాలా అనుకూలంగా అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అనుకూలమైన రోజు అని కూడా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా రేపటి రోజున వీరు చేసేటువంటి ఏ పనిలోనైనా కానీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలంతో పాటు మరికొంత మీరు లాభాన్ని కూడా గడిస్తారు. అలాగే ఎదుటివారికి కష్టం వస్తే మీ కష్టంగా భావించడం వంటి గొప్ప మనసు అయితే మీదే అండి. కాబట్టి రేపటి రోజున మీ కష్టానికి మంచి ప్రతిఫలం అయితే తప్పకుండా ఆ భగవంతుడు ఇస్తున్నాడని చెప్పుకోవచ్చు. అంటే మీరు చేస్తున్నటువంటి ప్రతి పని కూడా మీ శక్తికి మించి ఎంత కష్టపడ్డారో ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని భగవంతుడు మీకు తప్పకుండా అందివ్వబోతున్నాడు. చాలా మంచి గుణగణాలు కలిగినటువంటి రాశి వ్యక్తులు ఈ రాశి వ్యక్తి వాళ్ళు. అలాగే వీరి మనస్థితి కూడా చాలా గొప్పదండి. మంచి హృదయులు అందరూ కూడా సహాయం చేయాలని చెప్పి చూస్తూ ఉంటారు. సహాయం చేసి వీరు లేనిపోని తలనొప్పులను కూడా కొని తెచ్చుకునేటువంటి వ్యవహారాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. అయితే కొంతమందికి మాత్రము అవసరమైన వారికి సహాయం చేయవచ్చు, తప్పులేదు. కానీ నిజంగా వారికి అవసరమా కాదా అనే కూడా తెలుసుకోకుండా వీరికైతే ఉన్నటువంటి ఉదాహరణతో అందరికి కూడా మన అనుకునే చెప్పి సహాయం చేసి ఈరోజు ఏమీ లేనటువంటి దీనస్థితిలో ఉన్నవారు కూడా ఈ రాశి వాళ్ళని చెప్పుకోవచ్చు. చాలామంది కూడా ఉన్నారు. అయితే వీరిని ఎవ్వరు కూడా తక్కువ అంచనా అయితే వేయకూడదండి. ఎందుకంటే వీరికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు భగవంతుడికి మాత్రమే తెలుసు. ఎందుకంటే ఈరోజు పోయిందని చెప్పి కృంగిపోరు, రేపు వస్తుందని చెప్పి ఆనందపడిపోరు. కాబట్టి దేనికైనా మేము సిద్ధం అన్నట్లుగా ఈ రాశి వాళ్ళు అన్ని వేళలా కూడా కష్టానికి కానీ సుఖానికి కానీ ఒకే మనసుగా ఒకే ప్రవర్తన విధానంతో ఉంటారు. కాకపోతే వీరిలో ఉండేటువంటి బలహీనతలు ఏమిటంటే వీరికి అతి కోపం ఎక్కువగా వస్తుంది. ఆ కోపానికి కూడా వీళ్ళు ఏంటంటే ఉగ్ర నరసింహ అవతారం ఎత్తినట్లుగా ఒక విపరీతమైనటువంటి కోపాన్ని వీరు కలిగి ఉంటారు. ఆ కోపం వల్ల ఏంటంటే వీరు ఏం చేస్తున్నారనేది ఆ సమయంలో మర్చిపోతారు. కాబట్టి ఆ కోపాన్ని కనుక కొంచెం తగ్గించుకున్నట్లయితే మీ అంతా మంచి మనుషులు ఇక ఈ రోజుల్లో ఎవ్వరూ కూడా ఉండరని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఎదుటి వ్యక్తులకు సహాయం చేసి మీరు ఏమైపోయినా పర్వాలేదని చెప్పి అనుకోవడం మంచితనమే, కానీ ఒకంతు మూర్ఖత్వం అని కూడా చెప్పుకోవచ్చండి. ఎందుకంటే ఈ రోజుల్లో మనల్ని ఏదైనా ఒక సహాయాన్ని అడగడానికి వస్తారు, వాస్తవంగా వస్తారు. కానీ ఏంటంటే ఆ సహాయాన్ని పొందిన తర్వాత వారి ప్రవర్తన అలాగే వారనేది పూర్తిగా మర్చిపోయి మారిపోతూ ఉంటారనమాట. నువ్వేంటి నువ్వా చేసింది, నువ్వే చేస్తే మేము ఇలా ఉన్నాం అన్నట్లుగా వారు రివర్స్ అయిపోతూ ఉంటారు. కాబట్టి సహాయం చేసేటువంటి విలువ కూడా మర్చిపోయేటువంటి వ్యక్తులకు మీరు సహాయం చేయని అవసరం లేదు. జస్ట్ ఏంటంటే అటువంటి వ్యక్తులు ఎవరనేది తెలుసుకుంటే చాలు. కాబట్టి కొంచెం ఇటువంటి విషయాల్లో జాగ్రత్తగా అయితే ఉండండి. మరి ఈ రాశి వారికి రేపటి రోజున అన్ని రకాల కూడా అనుకూలంగా అయితే ఉండబోతుందని చెప్పుకోవచ్చు. కానీ ఈ రేపటి రోజున ఈ రాశి వారికి వాళ్ళు కల్లో కూడా ఊహించని ఒక మార్పు అయితే జరగబోతుంది. ఆ మార్పు అనేది వీళ్ళకి ఏ విధంగా కలగబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకండి, చివరి వరకు చూడండి. అప్పుడైతే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. ఈ రాశి వారికి చాలా కోపం అంటే అయితే ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందండి. వీళ్ళకి రేపటి రోజున మంచి సక్సెస్ఫుల్ లైఫ్ అనేది మీరు చూడబోతున్నారని చెప్పుకోవచ్చు. సాయంత్రం లోపు మీ యొక్క మనస్థితి అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇదంతా కూడా రేపటి రోజున మీరు జరగాలంటే తప్పకుండా చేయవలసిన ఒక చిన్న పరిహారం కూడా ఉందండి.
కూడా చేయాలి. మనకు ఏదైనా ఒక అనుకూలమైన రోజు ముందుగానే తెలిసిందనుకోండి, రేపు పలానా రోజు మనకు బాగా అనుకూలంగా ఉంటుందని చెప్పి మనకు అనిపించింది, లేదా ఎవరి ద్వారా అయినా తెలిసింది. ఇటువంటి విషయాల్లో కొంచెం మీరు తెలుసుకున్న తర్వాత ఏం చేయాలంటే తప్పకుండా దైవానుగ్రహాన్ని పొందాలి. దైవానుగ్రహం పొందిన తర్వాత మీపై ఉన్నటువంటి చెడు దృష్టి, నరదృష్టి ఇవన్నీ కూడా తొలగిపోతాయి. దానికి మనం చేసేటువంటి పని ఏంటంటే పెద్ద పెద్ద పరిహారాలు ఏం కాదండి. ఉదయాన్నే చక్కగా నిద్రలేచి స్నానం ఆచరించి రేపటి రోజున ఎలాగో సోమవారం కాబట్టి ఉదయాన్నే సూర్య నమస్కారాలు చేసుకొని చక్కగా శివాలయానికి వెళ్ళి శివుడిని దర్శనం చేసుకొని శివుడికి శివాభిషేకం చేయించుకొని ఇంటికి వస్తే మీకున్నటువంటి బాధలన్నీ కూడా తొలగిపోతాయండి. మనసుకు అనేది ప్రశాంతత అయితే లభిస్తుంది. మన ఇంట్లో పూజ చేసుకున్నా కూడా గుడికి వెళ్ళి వచ్చినా కూడా మనకి ప్రశాంతత అనేది బాగా లభిస్తుంది. తర్వాత మీ మనసులో ఉన్నటువంటి సంకల్పాన్ని దేవుడికి చెప్పుకోండి. ఇంట్లో చక్కగా దీపం వెలిగించి దీపంలో ఒక యాలుక్కాయను కానీ ఒక లవంగాన్ని కానీ వేసి ఉంచండి. మీ మనసులో ఏదైనా కానీ ఉంటే అది జరగటం లేదన్నటువంటి కోరిక కావచ్చు, సమస్య కావచ్చు, భగవంతుడి దగ్గర చెప్పుకొని ఆ సంకల్పాన్ని నెరవేర్చమని చెప్పి మనసారా వేడుకోండి. అలాగే అదేవిధంగా సంధ్యా సమయంలో కూడా చక్కగా స్నానం ఆచరించి దీపాన్ని వెలిగించుకోండి. అలాగే రేపటి రోజున మీరు చేయవలసిన మరో ముఖ్యమైన పని ఏంటంటే మీపై ఉన్నటువంటి విపరీతమైనటువంటి నరదిష్టిని పూర్తిగా తొలగించుకోవడానికి ఉప్పు ఆవాలతో దిష్టి తీసేసుకోండి, లేదంటే ఎర్రనీటితో దిష్టి తీసేసుకోండి. మీకు బాగా కూడా ఉప్పు ఆవాలతో బాగా దిష్టి ప్రతికూలమైన శక్తులు ఉంటాయో అవి తిరిగి వెనక్కి వెళ్ళిపోతాయి. భగవంతుని యొక్క ఆరాధన మీకు ఎంతో మేలు చేస్తుంది. ఇక అలాగే రేపటి రోజున మీరు చేయవలసినటువంటి మరొక ముఖ్యమైనటువంటి పని ఏంటంటే దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి చక్కగా స్వామివారిని దర్శించుకోండి. అలాగే భగవంతుని వేడుకోండి. నరకోశ నరేడుపులు అవి ఏవి కూడా మా మీద పడకుండా చూడండి స్వామి అని చెప్పి స్వామివారికి చెప్పుకొని మీ యొక్క సంకల్పాన్ని కూడా అడగడము ఇవన్నీ కూడా చేసుకోండి. ఈ విధంగా చేయటం వల్ల మీ మీద దైవానుగ్రహం అనేది 10 ఎక్కువగా ప్రభావం చూపుతుంది. ఈ విధంగా ఎవరి మీద అయితే దైవానుగ్రహం ఎక్కువగా ఉండి ఉంటుందో వారిని ఏ నరదిష్టి కానీ ఏ నరకోశ కానీ లేదంటే ఎవరు ఏదైనా చెడు ప్రయోగాలు చేయాలనుకున్నా కానీ లేదంటే మన మీద ఏదైనా కానీ చెడు ప్రయోగించాలనుకున్నా కానీ అవన్నీ కూడా రివర్స్ అయ్యి వాళ్ళకి కొంచెం అనేది తగ్గుతూ ఉంటుందన్నమాట. అనుభవాలు కూడా రేపటి రోజునైతే మీరు చూడబోతున్నారనే చెప్పుకోవాలి. ఇంకా రేపు మీకు ఉద్యోగపరంగా కానీ లేదంటే వ్యాపార పరంగా కానీ ఆర్థికపరమైనటువంటి అన్ని విషయాల్లో కూడా మంచి లాభాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక మీ పనుల్లో మీరు చాలా బిజీగా ఉన్నప్పటికీ రేపు సోమవారం కాబట్టి కుటుంబ సభ్యులతో చక్కగా కాసేపు కూర్చొని సమయాన్ని కేటాయించడానికి ఇష్టపడతారు. అలాగే స్నేహితులతో కాసేపు సరదాగా బయటకు వెళ్ళడానికి ఇష్టపడతారు. అలాగే పిల్లలతో గడుపుతారు. రేపటి రోజున ఆధ్యాత్మిక పరంగా మీ మనసును చక్కగా మళ్లించుకోవడానికి యోగా చేసుకొని ఇంట్లో దీపారాధన చేసుకొని మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. నిద్ర లేచిన వెంటనే దగ్గరలో ఉన్నటువంటి చక్కగా చెప్పాం కదా శివాలయం అయితే శివాలయం లేదంటే ఏ గుడి అందుబాటులో ఉంటే ఆ ఆలయానికి వెళ్ళి స్వామిని దర్శించుకోండి. చక్కగా రేపటి రోజున మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. అలాగే ఎవరైతే ప్రయాణాలకు చాలా రోజుల నుండి దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన వారు ప్రయాణాలకు ఆటంకాలు ఏర్పడుతూ ఉన్న వాళ్ళకు కూడా ప్రయాణాలు అనుకూలంగా అయితే ఉంటాయి. అలాగే ఇంకా చూసుకున్నట్లయితే అవసరానికి కూడా ధనం సరిపడా రేపటి రోజున మీకైతే ఉంటుందండి. మీ చేతి నిండా కూడా ధనం పరంగా అయితే ఎటువంటి సమస్యలు కూడా కనిపించడం లేదు. చాలా ఆనందంగా పీస్ఫుల్గా రేపటి రోజున మీరైతే గడబోతున్నారని అలాగే రేపటి రోజున మీరు మరొక శుభవార్తను కూడా వినబోతానని చెప్పుకోవాలి. ఎందుకంటే మీరు చాలా రోజుల నుండి ఎదురు చూసినటువంటి మీకు తెలియనటువంటి అన్నింటా కూడా అంటే ఒక దాని తర్వాత ఒకటి అన్ని కూడా సమస్య మీద సమస్య పలకరిస్తూ ఉన్నప్పుడు మీ మనసు అనేది విహ్వలం చెందుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏంటంటే ఇంకేముందులే ఇది అవ్వదు అని దాని గురించి అసలు ఇంకా ఆలోచించడం కూడా వేస్ట్ అని అనుకుంటారు కదా. అటువంటి ఒక విషయంలో మాత్రం మీకు రేపటి రోజున దైవానుగ్రహం వల్ల ఒక మంచి మిరాకిల్ అయితే జరగబోతుందని చెప్పుకోవాలి. అయితే అలాగే కాకుండా రేపటి రోజున మీరు ఆ శుభవార్త విన్న తర్వాత మీ ఇంటిల పాతి మొత్తం కూడా చాలా సంతోషిస్తారు. మరి ఆ శుభవార్త దేనికి సంబంధించింది అనేది ఫలానని చెప్పుకోలేము. కానీ మీరు ఏదైతే రంగాల్లో ఉన్నవారో ఎవరైతే మీ కోరిక బలంగా కోరుకొని చాలా రోజుల నుండి ఆ శుభవార్త కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారందరికీ కూడా రేపటి రోజున మీకు మంచి లాభాలను అలాగే మంచి శుభవార్తలను వింటారని చెప్పుకోవాలి. అలాగే వ్యాపార పరంగా కూడా ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు అయితే రేపటి రోజున కనిపిస్తున్నాయి. అలాగే కొంతమంది వ్యక్తులను నమ్మటం వల్ల మోసపోయేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి. అది కొత్త వ్యక్తులు కావచ్చు లేదంటే మీ చుట్టూ ఉన్న వ్యక్తులు కావచ్చు ఏదైనా
కానీ మీ మనసులో ఉన్నటువంటి విషయాలు వారితో చెప్పుకోవడం కానీ, లేదంటే వారు ఏదైనా మీ గురించి తెలిసి మిమ్మల్ని ఏదైనా బ్లాక్మెయిల్ చేయడం కానీ, ఇటువంటి సందర్భాలు రేపటి రోజున మీకు కాస్త ఒత్తిడికి గురి చేస్తాయి. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మిగతా అన్ని విషయాలు కూడా మీ సంకల్పం, అంకితభావం కలిగిన అలాగే మీ ప్రణాళికలు అన్నీ కూడా చక్కగా సఫలీకృతమైతే అవుతాయి. అలాగే మీ వ్యాపారంలో కూడా మీరు చక్కగా ముందుకైతే సాగుతారు. ఇక విద్యార్థులు కూడా రేపటి రోజున అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా రేపు సాయంత్రానికి మీ మనసు అనేది తప్పకుండా తేలిక పడుతుంది. అలాగే మంచి ఆనందాన్ని ఈరోజు మేము గడిపాము అనేటువంటి ఒక ఊహ మీకు నిజమయ్యేలాగా అయితే రేపు మీకు ఉంటుందన్నమాట. ఉద్యోగాల్లో పనిచేసే వ్యక్తులకు కూడా మంచి ఉద్యోగం అయితే, మెరుగైనటువంటి ఉద్యోగం అయితే మీకు లభించబోతుందని చెప్పుకోవచ్చు. ఈ విధంగా కొన్ని సవాలు ఉన్నప్పటికీ కూడా రేపటి రోజున మీకు అన్నీ కూడా అనుకూలంగానే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఆర్థిక ఫలితాలను కూడా మీకు ఏదైతే ఆశించినటువంటి ఆర్థిక ఫలితాలను పొందడం లేదని చెప్పి అనుకుంటున్న వారికి కూడా ఆర్థికపరమైనటువంటి ధనలాభాలు కూడా మీకు బాగా కనిపిస్తున్నాయి. అయితే ఒక స్త్రీ పరంగా మీరు మంచి అధికమైనటువంటి ధనలాభాన్ని కూడా చూడబోతున్నారు. మరి ఆ స్త్రీ ఎవరంటే మీ యొక్క సోదరీమణుల్లో, మీ సోదరీమణుల్లో అంటే మీ అక్కా చెల్లెల్లో ఎవరైనా కావచ్చండి. లేదంటే మీ భాగస్వామి తరపు నుండి కావచ్చు. ఇలా ఎవరి ద్వారా అయినా కానీ అకస్మాత్తుగా మీకు ధనయోగం అయితే ఒక స్త్రీ పరంగా అయితే మీకు కలగబోతుందని చెప్పుకోవచ్చు. మరి తెలుసు కదండి మేషరాశి వారి యొక్క జాతక ఫలితాలను. తిరిగి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.